అరే రే 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 పూరి జగన్నాథుని సన్నిధిలో తొక్కిసలాట, ముగ్గురు మృతి, డీసీపీ సస్పెన్షన్, కలెక్టర్ ఎస్పీలపై బదిలీ వేటు. జార్ఖండ్లోని తూర్పు సింగ్భూమ్ జిల్లాలో వర్షానికి తడిసి ముద్దైన విద్యార్థులు, ఉత్తరాదిని ముంచెత్తిన వానలు. ఉత్తరాఖండ్లో అయితే కొరతనే గిట్టనా దీని పాడైపోను. ఇక దక్షిణ భారతదేశం మొత్తం మర్చిపోయింది ఆన. ఇక ఉత్తరాదిలో మొత్తం ఉర్రుతలు ఊగిస్తుందట. మన పాల మీద నీళ్ళ మీద మల్లారెడ్డి కనుక ఎట మాట్లాడుతుందో గలగలగలా అని, అగో ఇప్పుడు అక్కడ ఆ రకం గలగలగలా అని మోత మోగిస్తుండు. ఉత్తర భారతదేశంలో పాపం అట్లా మోగించి పంటలైనా పండించే యాళ్ళ ఉందా లేదు. పగ్గం పాడు ఊర్లే కొట్టుకుపోతున్నాయి. ఇక చూడు ఆగమాగం జగన్నాథం. ఉత్తరాఖండ్లో 2 మృతి, 24 గంటల పాటు చార్ధామ్ యాత్ర నిలిపివేత. జార్ఖండ్లో 162 మంది విద్యార్థులు సురక్షితం. ఇక కొడితే అక్కడ మొత్తం ఏడ కొడితే ఆడ మధ్యలో మోత. అతివృష్టి అనావృష్టి. కొట్టకపోతేనేమో జాడ పత్త, కొడితేనేమో నీ దండం పెడితే వరద నీ ఊర్లే కొట్టకపోవాలి. అది కూడా ఎప్పుడు తీరా రైతన్నలు వరి కోసే ముందల్ని వరి పంట అయి సిద్ధంగా ఇక రైతన్నకు తీరా మూతి కాడికి వచ్చి పంటను పైకి జేబులు వేసుకుందామన్న టైంలోనే ఇక ఈ 20 దంచుకోటుడు. ఇంకేముంది ఆయమాన వార్త. ఇదేంది, ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు. అర్హులైన రైతుల ఖాతాల్లో తగ్గిపోయిన విస్తీర్ణాలు, రికార్డుల్లోకి అక్రమ పట్టాలు. రెవెన్యూ సదస్సుల్లో 1.70 లక్షల దరఖాస్తులు. అయ్యా, రికార్డుల్లో వేల ఎకరాల భూమి కనిపిస్తుంది. పట్టా పాసు పుస్తకాలు ఉంటాయి కానీ క్షేత్రస్థాయిలో భూమి కనిపించదు. ఒకవేళ ఉన్న కొండలు, గుట్టలు, పడావు భూములు. అవి ఎవరివో ప్రభుత్వ యంత్రాంగాన్ని కూడా తెలియదు. ప్రభుత్వ అటవీ భూముల అనేది కూడా గుర్తించలేని పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా ఇలా లక్షల ఎకరాల రెవెన్యూ రికార్డుల్లో నిక్షిప్తమయ్యాయి. కొన్ని జిల్లాల్లో దళారులు, రెవెన్యూ సిబ్బంది మూల సర్వే నంబర్లను మార్చి కొత్త విస్తీర్ణాలను రికార్డుల్లోకి ఎక్కించారు. దీంతో వేల మంది అర్హులైన రైతుల ఖాతాల్లో విస్తీర్ణాలు తగ్గిపోయాయి. ఆ మేరకు ఇతరుల భూ ఖాతాల్లో భూమి పెరిగిపోయింది. ఇటీవల నిర్వహించిన రెవెన్యూ సదస్సులో ఇలాంటి సమస్యలపై 1.70 లక్షల దరఖాస్తులు వచ్చాయి. అడ్డదారుల్లో పట్టాలు. రాష్ట్రంలో నిర్వహించిన భూ దస్త్రాల ప్రక్షాళన కార్యక్రమాన్ని అడ్డుగా పెట్టుకొని కొందరు అడ్డదారుల్లో పట్టా పాసు పుస్తకాలు సంపాదించారు. కొమరంభీం, ఆసిఫాబాద్, రాజన్న సిరిసిల్ల, నల్గొండ, సూర్యాపేట, సిద్దిపేట తదితర జిల్లాల్లో భారీ విస్తీర్ణానికి పాసు పుస్తకాలు జారీ అయ్యాయి. స్థానికంగా దళారులు, రెవెన్యూ సిబ్బంది కలిసి అక్రమాలకు పాల్పడ్డారు. ఓ గిది కథ. నువ్వెంత మురిచినా నీది ఉట్టితోలే, నువ్వెంత మెరిచినా నీది ఉట్టితోలే, నువ్వెంత మురిచినా నువ్వు మట్టిపాలే. ఈ అవినీతి పాడుబడా నీ ముఖం నేలకేస్తాయిరా. ఈ అవినీతి మార్గంలో ఓకుర్రా, పోతే మీరు బతికినా సచిన కింద సమానమేరా అని ఎన్నిసార్లు మరో మొత్తుకొని చెప్పినా ఇంకో గిట్లా దళారులు, రెవెన్యూ సిబ్బంది కుంభక్కయ్యి ఇక ఈ రైతుల పొట్టగొడుతుర్రు, రైతులను పగ్గంపాడు చేస్తుర్రు, రైతులను ఆగం చేస్తుర్రు. ఇక వాళ్ళ ఇష్టమే ఇష్టపురం. అమాయక రైతులు వాళ్ళకి ఎవరికే పాపం. ఇక ఆఫీసుల చుట్టూ చెప్పులు అరుతాడు తిరిగినా వాళ్ళ సమస్యలు అట్లే ఉంటాయి. అది కాలదు, ఇది పోదు, ఊరు కాలదు, పీరు లేవదు అన్నట్టు ఇక పాపం ఆ రైతన్నలు అఘోరించుకుంటూ ఆఫీసుల చుట్టూ తిరిగి ఆశ వదులుకుంటారు. ఇక ఈ మూతవారులు ఏమో దళారులు, రెవెన్యూ సిబ్బంది కలిసి ఏమో ఇంకొక ఈ రకంగా తప్పులు. ఏంది, ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు ఒక ఈ రకంగా కథగా అమ్మిస్తుర్రు. మొత్తానికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఇప్పుడు మరి భూభారతి అని తీసుకొచ్చింది. అయ్యా జర్ర ఇప్పటికైనా మీరు జర్ర ఈ రైతన్నలకు జర్ర ఊరటగా వాళ్ళకు న్యాయం చేస్తారని నేను కోరుకుంటుంది.